ఆంధ్రుల శాశ్వత రాజధాని అమరావతి మళ్లీ ప్రాణం పోసుకుంది. తన కీర్తి అజరామరమని చాటుకుంటోంది. జగన్ హయాంలో శిథిలమైన అమరావతి ఇప్పుడు వెలిగిపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 45,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు ఖరారు చేశారు. మొత్తం 1,00,000 కోట్ల పనులకు ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ప్రజా రాజధాని అమరావతి పునఃప్రారంభమైంది. దశాబ్ద కాలం కిందట 2015 అక్టోబర్లో అమరావతికి శంకుస్థాపన చేసిన మోదీ మధ్యలో అవాంతరాలను దాటి తిరిగి ప్రారంభిస్తున్నారు. ఆంధ్రుల సంస్కృతిలో పెనవేసుకుపోయిన పేరు అమరావతి తెలుగు ప్రజల ఆశలకు, ఆశయాలకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మారింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంత పౌరుడు సైతం తనదేనని భావించేది అమరావతి. 2019-24 మధ్యకాలంలో విధ్వంస పాలకుల చేతిలో శిథిలమైన అమరావతి స్వప్నం తిరిగి పునరుజ్జీవం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అమరావతి ఆంధ్రుల భావోద్వేగానికి ప్రతిరూపం. పదేళ్ల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీతో అమరావతికి శంకుస్థాపన చేయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పవిత్ర జలాలు, పుట్టమట్టితో పునాది వేశారు. దాన్ని కదపాలని కొన్ని రాజకీయ విషనాగులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. రాష్ట్రంతో 5 ఏళ్లు 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలాడారు. తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకున్నారు. తమను మించిన శాడిస్టులు లేరని నిరూపించుకునేందుకు అమరావతికి భూములిచ్చిన రైతుల్ని వేధించారు. విభజిత ఆంధ్రాకు రెండోసారి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టగానే అమరావతికి ఊపిరి వచ్చినట్లయింది. ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అద్భుత నగరి అమరావతి సాకారమయ్యేలా బృహత్తర లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏను నెలకొల్పారు. కృష్ణానది తీరాన 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 54,000 ఎకరాలలో రూపుదిద్దుకుంటున్న అమరావతి రాజధాని రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపట్టారు. రాజధానిలో 34,281 ఎకరాల భూమిని రైతులు భూ సమీకరణ ద్వారా ఇచ్చారు. 4,300 ఎకరాలను భూసేకరణ ద్వారా వచ్చాయి. మిగిలిన 15,167 ఎకరాల్లో ప్రభుత్వ, అటవీ, కొండ, అసైన్డ్ ఇతర భూములు ఉన్నాయి. ప్రజలు ఇచ్చిన భూమిని ప్రభుత్వ భూమితో కలుపుకుంటే 54,000 ఎకరాలయ్యింది. భూములు త్యాగం చేసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కౌలిస్తోంది. భూమి లేని నిరుపేద రైతు కూలీలకు పెన్షన్ కూడా ఇచ్చారు. ఇప్పటికే అమరావతి నాలెడ్జ్ హబ్ గా మారింది. విచ్, SRM, అమృత్ వంటి ప్రఖ్యాత వర్సిటీలు వచ్చాయి. XLR యూనివర్సిటీ, లా స్కూల్ వంటి దేశంలో టాప్ 10 విద్యా సంస్థల బ్రాంచులు రాబోతున్నాయి. అమరావతి నిర్మాణం ప్రస్తుతం కార్యదక్షుడైన చంద్రబాబు చేతిలో పడడంతో రూపురేఖలే మారిపోతున్నాయి. రాజధాని భూ సమీకరణ పూర్తయిన తర్వాత 2015 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన రాజధానికి ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతుల్లో 32% మంది ఎస్సీలు, ఎస్టీలు, 14% మంది బీసీలు, 20% రెడ్డి సామాజిక వర్గం, 18% కమ్మ సామాజిక వర్గం, 9% కాపులు, 3% ముస్లింలు ఉన్నారు. అయితే రాజధాని అమరావతి కాదని కమ్మరావతి అంటూ కొంతమంది వైసీపీ సూడో మేధావులు ప్రచారం చేశారు. అది తప్పని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. 2014లో నాటి ముఖ్యమంత్రి, 2024లో నేటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుపై ఉన్న అచంచల విశ్వాసంతో జనం ముందుకు వెళ్లారు. రేపటి అవసరాలను, అవకాశాలను ఈ రోజే ఆలోచించి ఆచరణలో పెట్టే నేతగా చంద్రబాబుకు పేరుంది. అందువల్లే రాజధాని అమరావతి రైతులు ఆయనపై నమ్మకం ఉంచి ఆయన ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో భూ సమీకరణతో ముందుకు వచ్చారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని పేరుతో అమరావతి రాజధాని అని కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పక్షాలు ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు రాజధాని అమరావతిని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రజలు కూటమి పక్షాలకు 164 స్థానాలను ఇచ్చి వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా 11 స్థానాలు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్లక్ష్యాన్ని వీడింది. వైసీపీ హయాంలో తుప్పలు పట్టిపోయిన ప్రాంతాన్ని క్లీన్ చేసింది. రాజధానిలో తుప్పలు, పిచ్చి మొక్కల తొలగింపునకు 36 కోట్ల రూపాయలు కేటాయించారు. సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించారు. జగన్ దెబ్బతో వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలను పిలిపించి చంద్రబాబుతో మాట్లాడడంతో పాటు వారిని అమరావతి వైపు మళ్లించే ప్రయత్నం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పలు సంస్థలు, జాతీయ బ్యాంకులు, ఆర్బీఐ, నబార్డ్, అకౌంటెంట్ జనరల్ వంటి పలు కార్యాలయాలు కూడా తమ భవనాలు నిర్మించేందుకు భూములు ఇవ్వాలని కోరాయి. వీటికి భూములు కూడా కేటాయించారు. ఇప్పటికే 45,000 కోట్ల రూపాయలతో టెండర్లను పిలిచారు. రాజధానిలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాలైన రహదారులు, విద్యుత్, మంచినీరు వంటి సదుపాయాల ఏర్పాటు కోసం టెండర్లు పిలిచారు. ఇవి కాకుండా సచివాలయ టవర్స్, రాజధానిలో రహదారులు, హైకోర్టు, అసెంబ్లీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రాజధానిలో న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్యమంత్రి వంటి పాలకులు, అధికారుల భవన నిర్మాణాలకు కూడా టెండర్లు పిలిచారు. 2014-2019 మధ్య కాలంలో పిలిచిన టెండర్ల కాల వ్యవధి పూర్తి కావడంతో వాటిని రద్దు చేసి కాంట్రాక్ట్ సంస్థలతో రద్దు అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత మళ్లీ టెండర్లను పిలిచారు. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు, హడ్కో, జర్మనీకి చెందిన KfW బ్యాంక్ 16,000 కోట్ల రూపాయలు, ఇతర జాతీయ బ్యాంకుల కన్సార్టియం మరో 10,000 కోట్ల రూపాయలు, మొత్తం 46,000 కోట్ల రూపాయల రుణాలు మంజూరయ్యాయి. నదీ తీరంలోనే నాగరికతలన్నీ వెలిశాయి. ఇప్పుడు అమరావతి కూడా అలాగే సర్వతోముఖాభివృద్ధి చెందనుంది. నదీ తీరంలో రాజధాని కడితే మునిగిపోతుందని కూడా కొందరు విష ప్రచారం చేశారు. రాజధాని నిర్మాణానికి 30,000 ఎకరాలు అవసరమని అప్పట్లో జగన్ కూడా ఒప్పుకున్నారు. అవి కూడా సరిపోవని, ఇంకా ఎక్కువ కావాలని అన్నారు. అధికారంలోకి వచ్చాక రాజకీయ కుట్రలకు తెరతీశారు. ఇప్పుడు చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థలు సహకరించకుండా చేసేందుకు నానా ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు.